సార్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ఇవాళ సుప్రీం కోర్ట్‌లో విచారణ జరిగింది సార్. అయితే సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చే విధంగా రెస్పాన్స్ అయింది అని చెప్పేసని అంటున్నారు. మరి ఇవాళ సుప్రీం కోర్టు ఏం చెప్పింది తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన? ఎటువంటి నిర్ణయం తీసుకుంది? సుప్రీం కోర్టు ఈరోజు విచారణలో చేసిన కామెంట్స్ ఖచ్చితంగా చంద్రబాబుకి చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. ఎందుకంటే నాలాంటి చాలా మంది అడుగుతున్న ప్రశ్నలే సుప్రీంకోర్టు అడిగింది, కామెంట్స్ నే సుప్రీంకోర్టు చేసింది. నేను చాలా వీడియోల్లో ఇదే ప్రశ్నలు అడిగాను, ఇదే కామెంట్లు నేను చేశాను. అలాగే నాలాగే చాలా మంది చేశారు. అదే పద్ధతిని సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఎవరైనా, నేను అప్పుడు కూడా చెప్పిన, ఎనీ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తికి ఈ డౌట్లు వస్తాయి క్లియర్ గా. సో చంద్రబాబు రాజకీయంగా లడ్డుని తనకు అనుకూలంగా ఉపయోగించుకుందాం అనుకున్నాడు, కానీ అది నిజానికి సక్సెస్ అయ్యాడు కూడా ఆ విషయంలో. బట్ సుప్రీంకోర్టు ఇప్పుడు దానికి బ్రేక్ వేసింది చంద్రబాబుకి. అసలు ఏం జరిగింది అన్నప్పుడు మనకు తెలుసు, సుప్రీంకోర్టులో లడ్డుకు సంబంధించి అనేక పిటిషన్లు వేశారు. వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు, మీరు రిటైర్డ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ వేయండి, సిట్టు చంద్రబాబు ఆధ్వర్యంలో ఉంటుంది, ఆయనే ఆరోపించాడు. మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ద్వారా సిట్ విచారణ జరపడం కరెక్ట్ కాదని ఆయన వెళ్ళారు. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి ముందు నుంచి కూడా చంద్రబాబు క్యాంటీగా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. తిరుపతి విషయంలో, తిరుమల విషయంలో ఆయన అనేక సార్లు గతంలో కూడా మాట్లాడాడు. ఆయన ఇమ్మీడియట్ గా కోర్టులో పిటిషన్ వేస్తాడు. అట్లాగే ఇంకొన్ని పిటిషన్లు కూడా పడ్డాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథ్ ఇద్దరి న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారించింది. ఇటు టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్రా, ఇటు ఏపీ గవర్నమెంట్ తరఫున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తుషార్ మెహతా, ఆయన సోలిసిటర్ జనరల్, ఆయన కూడా ఉన్నారు. ఇటు సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు, ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో ప్రధానంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు ఏంటి అనేది మనం చూడాలంటే, ముందుగా సిద్ధార్థ లూత్రా వాదన ఏంటంటే, కొంతమంది భక్తులు జూన్ ఆ ప్రాంతంలో లడ్డు నాణ్యత మీద సందేహాలు వ్యక్తపరిచారు. దాంతో టీటీడీ ఈవో ల్యాబ్ కి దీన్ని పంపించాడు, ఏఆర్ డైరీకి సంబంధించి. మామూలుగా అయితే ఏఆర్ డైరీ జూన్ నుంచి సప్లై చేస్తుంది. అయితే జూలై 4 వరకు దాని సప్లైని అక్కడ అట్లాగే వాడేశారు లడ్లు. జూలై 6, జూలై 12 శాంపుల్స్ తీసుకొని ఈ ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీలో కాంటామినేషన్ జరిగిందని వచ్చింది, కానీ నేచర్ ఆఫ్ ద కంటామినేషన్ అండర్ ఎంక్వైరీ అన్నాడు. అంటే ఇక్కడ క్లియర్ గా పొలిటికల్ గా అక్యూజ్ చేయడం వేరు, కోర్టులో మాట్లాడడం వేరు. ఇది మనం గమనించాలి. చంద్రబాబు కానీ, తెలుగుదేశం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారు, యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటున్నారు. సిద్ధార్థ లూత్రా అక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పట్లే, కంటామినేషన్ జరిగింది, బట్ వాట్ టైప్ ఆఫ్ కంటామినేషన్ అనేది ఎంక్వైరీలో తేలుతుందో అంటున్నాడు. ఇక్కడే చంద్రబాబు దొరికిపోయినాడు కోర్టుకి అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట పొలిటికల్ గా మనం ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ కోర్టులో వచ్చేసరికి కోర్టుకు ప్రతిదానికి ఆధారాలు చూపించాలి. సో ఇవన్నీ ఎప్పుడైతే పెట్టారో, ఇటు రాజారావు సుబ్రహ్మణ్య స్వామి తరఫున, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లోనే అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది ఆ పిటిషన్. సో దీన్ని పరిశీలించి కోర్టు ఇద్దరు జడ్జిలు కూడా కామెంట్లు ఏమేమి చేశారు, ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే, ప్రధానంగా ఏంటంటే, కల్తీ జరిగిందని మీరు సెప్టెంబర్ 18 చంద్రబాబు చెప్పాడు. ఇది రిపోర్ట్ వచ్చింది జూలైలో. 2 నెలలు టైం ఎందుకు తీసుకున్నారు? 2 నెలలుగా ఏం చేస్తున్నారు సిట్ వేయకుండా? సిట్ వేసింది ఇప్పుడు, ఎఫ్ఐఆర్ కట్టింది సిట్టు 25 సెప్టెంబర్. సిట్టు విచారణలో ఇంకా తేలక ముందే చంద్రబాబు ఎందుకు అనౌన్స్ చేశాడు? ఆయన అనౌన్స్ చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఆయన దగ్గర ఏమున్నాయి? అట్లాగే ఈవో ఏమన్నాడు, ఆ నెయ్యిని, కంటామినేట్ అయిన నెయ్యిని వాడనే లేదు లడ్డు అన్నాడు. సో వాడని లడ్డు వాడకున్నప్పుడు చంద్రబాబు వాడినట్టుగా, కంటామినేట్ అయినట్టుగా ఎలా స్టేట్మెంట్ ఇస్తాడు అనేది వాళ్ళు ప్రశ్నించారు. అట్లాగే ఎన్డీడీబీకి ఎందుకు పంపించారు? సరే, ఎన్డీడీబీకి పంపించారు, ఎన్డీడీబీలో కంటామినేషన్ ఉందని రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఎన్డీడీబీ డిస్క్లైమర్ చెప్పింది. నేను కూడా దాన్ని మన వీడియోలో చెప్పాను. డిస్క్లైమర్ ఏం చెప్పింది, ఈ
యానిమల్ ఫ్యాట్ కావచ్చు, వెజిటబుల్ ఫ్యాట్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి కంటామినేటెడ్ పదార్థాలు దీంట్లో మిక్స్ అయినాయని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తూనే అది కొన్ని డిస్క్లైమర్స్ కూడా ప్రకటించింది. అందులో ఏంటంటే ఫీడ్, యానిమల్కి పెట్టే ఫీడ్, ఆవులకు పెట్టే ఫీడ్ వల్ల కూడా కంటామినేట్ అవ్వచ్చు. అట్లాగే టెక్నికల్ ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కంటామినేట్ అవ్వచ్చు. లో ఎనర్జీ ఉన్న యానిమల్స్ నుంచి తీసిన పాలు వాడినప్పుడు కంటామినేట్ అవ్వచ్చు. తర్వాత ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చు. మనకు తెలుసు ఫాల్స్ పాజిటివ్ అంటే మనం టెస్టులు చేసుకుంటాము, పాజిటివ్ అని వస్తుంది, వేరే దగ్గర పోయి టెస్ట్ చేసుకుంటే ఇది తప్పని తేలి. అందుకనే మనం ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఒక దగ్గర పాజిటివ్ వస్తే మనం సెకండ్ ఒపీనియన్కి ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం. కానీ వీళ్ళు వెళ్ళలేదు. అదే కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే మీరు ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు? మైసూర్లో ల్యాబ్ ఉంది, లూధియానాలో ఉంది, వీటి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు? మీకు అది డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు, అది ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు అని ఇచ్చినప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, మీరు అది ఎందుకు చేసుకోలేదు అనేది కూడా అడిగింది. అట్లాగే చంద్రబాబుకి శ్యామల్ రావు ఈవోకి వీళ్ళిద్దరు స్టేట్మెంట్ లో తేడా ఎందుకు ఉంది? ఈవో ఏమంటాడు, అది వాడలేదంటాడు, నెయ్యి చంద్రబాబు వాడారంటున్నారు. సో ఇద్దరి మధ్య ఎందుకు డిఫరెన్స్ ఉంది? అట్లాగే ఓన్లీ ఏఆర్డి నెయ్యే ఎందుకు వాడలేదు? ఇప్పుడు భక్తులు లడ్డు నాణ్యత బాగాలేదంటే లడ్డుకి సంబంధించిన నెయ్యిని 5 కంపెనీలు సప్లై చేస్తున్నప్పుడు ఒక కంపెనీ నెయ్యి మాత్రమే మీరు ఎందుకు పంపించారు? మిగతా 4 కంపెనీల ఎందుకు టెస్ట్కి పంపించలేదు అనేది కూడా సుప్రీంకోర్టు అడిగింది. సో నిజ నిర్ధారణ కాకముందే మీరు అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు. లడ్డుని రాజకీయం చేస్తున్నారు, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం అనేది కూడా అనింది. సో ఇప్పుడు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే ఫైనల్ గా ఇటువంటి కండిషన్ లో సిట్ సరిపోతుందా, సిట్ విచారణ సరిపోతుందా, లేకపోతే ఇండిపెండెంట్ బాడీతో విచారణ జరిపించాలా, మీరేమనుకుంటున్నారు అని అడిగింది. మీరంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది ఏమని, సిట్ సరిపోతుందని, లేదు ఇండిపెండెంట్ బాడీతో చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే ఎందుకంటే ముందు నుంచి కూడా ఈవెన్ విహెచ్పి లాంటి హిందూ సంస్థలు కూడా సిట్టును వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు దీన్ని అంతా కూడా రాజకీయంగా వాడుకుంటాడు, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది, దీన్ని రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని హిందూ మత సంస్థలు కూడా సిట్టుని వ్యతిరేకించాయి. ఎందుకంటే సిట్ అనేది చంద్రబాబు చేతిలో ఉంటది, ఆయన చెప్పినట్టే సిట్టు రిపోర్ట్ ఇస్తుంది రేపొద్దున. సో దానికి క్రెడిబిలిటీ ఉండదు అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఒక రకంగా ఇది చంద్రబాబుకి పెద్ద దెబ్బ అని చెప్పాలి సుప్రీంకోర్టుది. ఏదేమైనా మళ్ళీ మనకి గురువారం 3వ తేదీకి వాయిదా పడింది. గురువారం లోపల తుషార్ మెహతా చెప్పాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళు కూడా మనకి పెద్ద లాయర్లే ఇద్దరు కూడా, ఎవరు సిద్ధార్థ లోత్రా అండ్ ముకుల్ రోహిత్గి అనే వాళ్ళు టాప్ 5-10 లో ఉండేవాళ్లే దేశంలోనే. వాళ్ళు కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చంద్రబాబుకి గట్టి దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియానో లేకపోతే మనలాంటి వాళ్ళు మాట్లాడితే మన మధ్య ముద్ర వేసేయచ్చు, వీడు పేటీఎం అనో ఇంకోటాను. కానీ నేషనల్ మీడియా, లైవ్ లా దగ్గర నుంచి మొత్తం నేషనల్ మీడియా సుప్రీంకోర్టు ఇది కవర్ చేసింది. సో సుప్రీంకోర్టుని ఇప్పుడు పేటీఎం అని అనలేరు కదా వీళ్ళు, సుప్రీంకోర్టు ప్రశ్నలే మేము మా లాంటి వాళ్ళు చాలా మంది అడిగాము. క్లియర్ గా చంద్రబాబు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా తన మాటలకి ఒక పెద్ద బాంబు అయితే పిలిచాడు. ఇది 140 కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు ఖచ్చితంగా హర్ట్ అయినాయి. అట్లాగే నేను చెప్పాను, చంద్రబాబు చెప్పింది భక్తులైతే ఎవరు నమ్మట్లేదు అనేది కూడా నేను చెప్పాను. దానికి ఆధారం ఏమంటే లడ్డు కొనుగోలు అనేవి ఏమాత్రం పడిపోలేదు, ఇంకా పెరుగుతున్నాయి లడ్డు కొనుగోళ్లు. నిన్న కూడా ఆయన చీఫ్ జస్టిస్ వచ్చారు, ఆయన కూడా లడ్డు తిని రుచి చూశారని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఈవో చెప్పిందే నమ్ముతున్నారు. ఈవో ఆ నూనె నెయ్యిని మేము వాడలేదని ఈవో చెప్పాడు. ఇక్కడే చంద్రబాబు దొరికిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈవో కూడా ముందుగానే ఇది చెప్పుంటే సరిపోయింది, కానీ ఈవో అలా చెప్పాలి. అసలు ఈవో ఫస్ట్ ఏం చెప్పాడు, వెజిటబుల్ ఫ్యాట్ కలిపిందని చెప్పాడు. ఆ తర్వాత యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఈవో చంద్రబాబు చెప్పిన తర్వాత ఈవో మళ్ళీ యానిమల్ ఫ్యాట్ అన్నాడు. అప్పుడు కూడా ఏమన్నాడు ఈవో, అని మీరు వాడలేదన్నాడు, మేము వాడలేదన్నాడు. అది ఎందుకన్నాడు, భక్తుల మనోభావాలు దెబ్బతింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.
ప్రాబ్లం అవుతుందని వాళ్ళేది మీరు కంగారు పడకండి అన్నారు. అయితే ఆయన చెప్పడం మంచిదైంది. లేకపోతే భక్తులు నిజంగానే ఇబ్బంది అయి ఉండేది వాళ్ళకి. సో ఆ నెయ్యి వాళ్ళేదన్నారు కాబట్టి లడ్డు విక్రయాలు పెరిగాయి. ఏదేమైనా చంద్రబాబు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఇప్పుడు చంద్రబాబు బదనాం అవుతున్నారు. ఆయన తొందరపడి తన స్థానిక ప్రయోజనాల కోసం, డైవర్షన్ కోసం కావచ్చు, లేకపోతే వరదల విషయాన్ని పక్కదారి పట్టించడం కావచ్చు, స్టీలు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. దానంతా పక్కదారి పట్టించడం కావచ్చు, ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, అట్లాగే జగన్ని హిందూ వ్యతిరేకంగా ముద్ర వేయాలని కావచ్చు, ఇటువంటి ఒక గోల్స్ పెట్టుకొని చంద్రబాబు అయితే దీన్ని ఒక డేంజరస్ గేమ్ కి తెరదీశాడు. ఇది ఇప్పుడు బూమరాంగ్ అంటారు. మళ్ళీ తన వదిలిన ఆయుధం తనకే వచ్చి